అందరికీ నమస్తే అండి. కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈసారి కేంద్ర మంత్రి పదవులు భారీగానే దక్కబోతున్నాయి. ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ పాత్ర కీలకం. మొత్తం 292 ఎంపీ స్థానాలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుండగా దానిలో ఆంధ్రప్రదేశ్ వాటా 21 ఎంపీలు. మొత్తం 25కు గాను 4 వైసీపీ గెలుచుకుంటే 21 కూటమి గెలుచుకుంది. కాబట్టి ఈ 21 కూడా కీలకమే. దాదాపుగా అంటే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో మన పాత్ర స్పష్టం. అందుకే ఈసారి ప్రాధాన్యత కూడా అలాగే ఉండబోతోంది. సో కేంద్ర మంత్రి పదవులు కూడా 4, 5 దక్కపోతున్నాయి. బీజేపీ నుంచి ఎన్నికైన ఎంపీల్లో సీఎం రమేష్ గారు, పురంధేశ్వర్ గారు పోటీ పడుతున్నారు. వాళ్ళిద్దరిలో ఒకరికైతే కేంద్ర మంత్రి పదవి ఖచ్చితంగా రావచ్చు. మేబీ ఇద్దరికి వచ్చిన ఆశీర్వాదకర్లా. నాకు తెలిసి ఒక్కరికే వస్తుంది అనుకుంటున్నా, సీఎం రమేష్ గారికి. అలాగే జనసేన నుంచి ఎన్నికైన ఇద్దరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అది కాకుండా తెలుగుదేశం పార్టీ 16 మంది ఎంపీలు ఉన్నారు టీడీపీ నుంచి. సో టీడీపీ నుంచి ఉన్న 16 మంది ఎంపీల్లో దాదాపుగా ఇద్దరికి లేదా ముగ్గురికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో వాళ్ళు ఎవరు అనేది నేను కొంచెం కనుక్కుంటున్నా. కాసేపట్లో ఏపీ 175 ఛానల్లో వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియో ఆ ఛానల్లో చేస్తాను. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే గుడ్ న్యూస్. ఇప్పుడు రాష్ట్రానికి ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ ఉండాలి. మన రాష్ట్రం దేశంలోనే అప్పులు ఎక్కువ ఉన్నాయి. మన రాష్ట్రం దేశంలోనే ఒక రకంగా పరిశ్రమలు లేకుండా, పెట్టుబడులు లేకుండా వెనుకబడిన రాష్ట్రంగా అన్ని రకాలుగా కూడా కింది పట్టికలో దిగువ స్థానంలో ఉంది. సో దీన్ని గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా ఆర్థికంగా మనం నిలదొక్కుకోవాలి. ఫస్ట్ రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుంటేనే మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగాలి. అదేవిధంగా సంక్షేమ పథకాలు, చంద్రబాబు గారు ప్రకటించిన సంక్షేమ పథకాల హామీలన్నీ అమలు చేయాలి. అప్పుడు మనకు పరిశ్రమలు రావడమో, పెట్టుబడులు రావడమో, భవిష్యత్తు మీద ఆశలు చిగురించడమో ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగడానికి ఒక 6 నెలలు పడుతుంది. రాష్ట్ర పరిపాలన మొత్తం గాయపడిన రాష్ట్రాన్ని గాయం మాయం చేసి కాస్త గాడిలో పెట్టడానికి, ట్రాక్ ఎక్కించడానికి ఒక 6 నెలలు, 1 సంవత్సరం అయినా పడుతుంది. అయితే దీనికి కేంద్రం సపోర్ట్ ఉండాల్సిందే. పోలవరం ప్రాజెక్ట్ ఇంకొక సంవత్సరంన్నరలో పూర్తి చేయడానికి కేంద్రం సపోర్ట్ ఉండాలి. ప్రత్యేక హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్ర సంస్థలు కొన్ని ఉన్నాయి. విభజన చట్టం హామీల ప్రకారం ఇచ్చినవి, విభజన హామీ చట్టం ప్రకారం మనకు మంజూరు చేసిన ఉన్నాయి కొన్ని కేంద్ర సంస్థలు. అవి కూడా మధ్యలో ఆగిపోయాయి. అవి కూడా పూర్తి చేయాలి. అలాగే అమరావతి గత 5 ఏళ్ళగా నిర్మాణం జరగల. అలాగే 5 ఏళ్ల కిందట జరిగిన నిర్మాణాలు కూడా చాలా వరస్ట్గా ఉన్నాయి, శిథిలావస్థలో ఉన్నాయి. సో దాన్ని గాడిలో పెట్టాలి. దాన్ని గాడిలో పెట్టడానికి కూడా కేంద్రం సపోర్ట్ కావాలి. కనీసం ఒక 10,000 కోట్లైనా కేంద్రం నుంచి డబ్బులు రావాలి. అమరావతికి 10,000 కోట్లు, పోలవరంకి 10,000 కోట్లు ఇస్తే కొంత గాడిలో పడతారు. అయితే ఇమీడియట్గా ఇస్తారని నేను చెప్పను, కానీ ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో ఇస్తే చాలు. అది జరగాలి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రులు ఎక్కువగా ఉండాలి. రాష్ట్రం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు అయితే ఇంకా మంచిది. సో అదే ఇప్పుడు జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 4 లేదా 5 కేంద్ర మంత్రులుగా వెళ్ళే అవకాశం ఉంది. నాకు తెలిసి అయితే 4, ఎందుకంటే తెలంగాణ నుంచి 2 తీసుకుంటారు కాబట్టి మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి ఒక 6 ఉంటే బెటర్ అని అనుకుంటున్నారు. కాబట్టి నాకు తెలిసి అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి 4 ఉంటారు. 4లో బీజేపీ నుంచి ఒకళ్ళు, జనసేన నుంచి ఒకళ్ళు, టీడీపీ నుంచి 2 ఉండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇది జరిగితే కొంత పాజిటివ్ ఉంటుంది. అంటే కేంద్రానికి రాష్ట్రానికి సమన్వయం బాగుంటుంది. అలాగే కేంద్ర మంత్రులు వాళ్ళ ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి కాబట్టి, వాళ్ళ ప్రత్యేకంగా కొన్ని పరిచయాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి కొన్ని వాడుకొని వివిధ డిపార్ట్మెంట్స్ ద్వారా నిధులు రాబట్టుకోవచ్చు. కొత్త హైవేలు వేయాలన్నా, లేదంటే కొత్త మార్గాలు వేయాలన్నా, లేదంటే ఇంకేమైనా జలవనరులకు సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని ఇంటర్నల్ చట్టాల ద్వారా వాడుకోవచ్చు. కేంద్ర నిధులను గ్రాంట్లు తెప్పించుకోవచ్చు. అది కొంత వెసులుబాటు ఉంటుంది. అందుకే కేంద్ర మంత్రులుగా ఎంతమంది వస్తే అంత మంచిది. థ్యాంక్ యూ.